నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, నిజంగా ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రపంచ నగరాలతోని లండన్, సియోల్, మాస్కో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీపడి వాటిని తలదన్ని ఇక్కడ తీసుకొచ్చి దిగ్విజయంగా దాన్ని పూర్తి చేయడం జరిగింది. 700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అని చెప్పేసి స్వయంగా నీల్సన్ అనేటువంటి అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ చెప్పడం జరిగింది. అలాంటి ఈవెంట్ను కొనసాగించాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ ఒప్పందాన్ని తలదన్ని ఒప్పందాన్ని తుంగలో దొక్కి ఈరోజు ఫార్ములా ఈ రేసును రద్దు చేసినందుకు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు పెట్టకూడదు? ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని, భారతదేశ ఖ్యాతిని గంగపాలు చేసిండు ఆయన మీద కేసు పెట్టకుండా సీఎం కదా, ఒక రాష్ట్రానికి ఏమైతే ఎవరైతే చట్టం అందరికీ సమానమే ఉంటుంది. చట్టం ఎవరు చుట్టం కాదు. చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చుట్టం కాదు. వాళ్ళ మీద కేసు పెట్టకుండా కేటీఆర్ గారి మీద ఎందుకు కేసు పెడతారు మీరు? స్వయంగా కేటీఆర్ గారి ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి వారే స్వయంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు అవినీతికి ఆస్కారం ఎక్కడుంది? ఇక్కడ ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్కి డైరెక్ట్గా వైర్ ద్వారా ట్రాన్స్ఫర్ అయినటువంటి అమౌంట్లో అసలు అవినీతి ఎక్కడుంది? అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ ఎందుకు వస్తూ ఉంది? అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా అది మూసీ కానీ, హైడ్రా కానీ, లగచర్లు కానీ, గ్రూప్ 29 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, జియో 29 కానీ, జియో 46 కానీ, గురుకులాల విద్యార్థులకు వచ్చినటువంటి ఆపద కానీ, ఏ విషయంలో అయినా ప్రజలకు అండగా నిలబడ్డది కేటీఆర్ గారు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆపద్బాంధవుడుగా నిలబడ్డది కేటీఆర్ గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనను అడ్డు తొలగించుకోవాలా. ఎందుకంటే వాళ్ళ పాలన మీద వాళ్ళకి నమ్మకం లేదు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు 2 చంపలు వాయించే విధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనేటువంటి భయంతో ఈ రకమైనటువంటి నిర్ణయం చేసినారు. ఇది ఉద్యమాల పార్టీ, ఉద్యమాన్ని ఉగ్గుపాలుగా తాగి పెరిగినటువంటి పార్టీ. కాబట్టి ఈ కేసులకు, లాఠీలకు, తూటాలకు, ఈ పోలీస్ పహారాలకు, ఈ ఇనుప కంచెలకు, మీ కేసులకు, మీ జైళ్లకు భయపడ్డోడు ఎవరు లేడు. మీ తుపాకీలకు భయపడ్డోడు ఎవరు లేడు. ధీటుగా ఎదుర్కొంటాం. ఈ దేశంలో న్యాయం ఉంది, ఈ దేశంలో చట్టం ఉంది. న్యాయపరంగా న్యాయకోర్టులో ఎదుర్కొంటాం, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాకోర్టులో ఎదుర్కొంటాం. ప్రజాకోర్టులో దోషి ఎవరో తేలుస్తాము. రేవంత్ రెడ్డి రివెంజ్ రెడ్డిగా మారిపోయిండు. నువ్వు ఎంత రివెంజ్ తీర్చుకోవాలనుకున్నా ప్రజలు మా పక్షాన ఉన్నప్పుడు దానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏముండదు. కేసు లొట్టపీసు కేసు అంటున్నారు, లొట్టపీసు ముఖ్యమంత్రి అంటున్నారు. ఇదే లొట్టపీసు ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారు? అరే లొట్టపీసు ముఖ్యమంత్రి కాకపోతే ఏం పీసు ముఖ్యమంత్రి అని నా ఎప్పటి సంవత్సర కాలంలో ఈరోజు నువ్వు వెలగబెట్టింది ఏమున్నది? 6 గ్యారెంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న చందంగా నువ్వు పరిపాలన చేసినావు. ఏ ఒక్కటన్నా సక్రమంగా చేసినావా? గురుకులాల్లో ఉండాల్సిన విద్యార్థులు ఈరోజు హాస్పిటల్లో ఉంటున్నారు. యూనివర్సిటీలో ఉండాల్సినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఉద్యోగంలో పనిచేయాల్సినటువంటి చిరు ఉద్యోగస్తులందరూ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు, ఈరోజు టీచర్లు, వాళ్ళందరూ రోడ్డు ఎక్కేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. బళ్ళల్లో చాక్ పీసులు లేవు, దవాఖానాలలో డబ్బులు లేవు. ఇలాంటి ఈ పరిస్థితి నిర్మాణం చేసి నువ్వే వెలుగబెట్టినావు. అందుకని నేను లొట్టపీస్ ముఖ్యమంత్రి అన్న అంటే తప్పేంది? ఓకే, గతంలో కవిత లిక్కర్ స్కాము, ఇవాళ కేటీఆర్ ఏమో ఈ ఫార్ములా, రేపు కేసీఆర్ ఏమో కాళేశ్వరం స్కామ్లో జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా సంక్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, పనిచేయడం కోసం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఈరోజు ఆ ప్రజలు నట్టేట ముంచిళ్ళు. ఈరోజు ప్రజలను మొత్తం అవమానపరిచే విధంగా తెలంగాణ బ్రాండ్ మీద అబాసు పాలు చేసే విధంగా ఈరోజు మీరు దాన్ని మొత్తం పరిపాలనని సర్వనాశనం చేసి ఏడాదికే పాలన పాడెక్కేలా చేసిండ్రు. కాబట్టి మీరు ప్రజలను ఎదుర్కొనేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక ఒకరి మీద ఈ కేసు, ఇంకొకరి మీద ఇంకో కేసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు. ఏమవుతుంది కేసులతోనే? దేశంలో న్యాయం లేదా? న్యాయకోర్టులు లేవా? న్యాయపరంగా ఎదుర్కొంటాం. కక్షపూరితంగా పరిపాలన చేసినప్పుడు ఎవడు బాగుపడలే ఈ దేశంలో. ఓకే, మీరేమో హైకోర్టులో కాష్ పిటిషన్ వేశారు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు అన్నారు, ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏం చెప్తారు? క్వాష్ పిటిషన్ అంటే ఏందో తెలియనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మాట్లాడుతున్నారు. అంత అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు. క్వాష్ పిటిషన్ అంటే ఏంది? నా మీద తప్పుడు కేసు పెట్టిండ్రు కాబట్టి ఈ కేసు ఇక్కడనే కొట్టేయాలని అడగడం క్వాష్ పిటిషన్ అంటే. కేటీఆర్ గారు కూడా తాను నిజాయితీగా ఉన్నాడు కాబట్టి
నేను ఒక్క రూపాయి కూడా తినలేదని ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ తప్పుడు కేసు దీన్ని కొట్టేయాలన్నారు. కానీ ప్రభుత్వం ఏంటంటే 100 పేజీల డాక్యుమెంట్లు సమర్పించేసి లేదు అవినీతి జరిగిందని చెప్పడం వల్ల సరే విచారణ అయితే కొనసాగనివ్వండి అని చెప్పింది. దాంట్లో తప్పేంది, విచారణ కొనసాగుతుంది, విచారణ ఎదుర్కొంటాం అండి. అరే ఈ దేశంలో అనేక మంది నాయకులు విచారణ ఎదుర్కొన్నటువంటి వాళ్ళే, జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళే, దాని తర్వాత మళ్ళీ కడిగిన ముత్యంలాగా వాళ్ళు మళ్ళీ కేసు నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగానే కేటీఆర్ గారు కూడా కేసును ఎదుర్కొంటారు, కడిగిన ముత్యంలాగా వారు బయటకు వస్తారు, ఎటువంటి అనుమానం లేదు.